ఆమె తన చిన్న తోపుడుగాడిపై మోమోలమ్ముతూ ఉండేది. ఒకరోజు ఆమె గమనించింది, కస్టమర్లు మోమో మధ్యభాగం తింటున్నారు కానీ అంచుల్ని మాత్రం వదిలేస్తున్నారు. ఆశ్చర్యపోయిన ఆమె ఒక కస్టమర్ని అడిగింది. అప్పుడు అతను చెప్పాడు, మోమో అంచులు చాలా గట్టిగా ఉంటాయి, రుచిగా ఉండవు. అది విన్న ఆమె కనిపించింది, బహుశా నగరంలో వాళ్లకు పలుచని పిండితో చేసిన మోమోలు ఇష్టమేమో అని. వెంటనే ఆమె మోమోల పిండిని చాలా పలుచగా ఒత్తడం మొదలుపెట్టింది. రోజు అంతగా ఒత్తేది. మోమోలు దాదాపు పారదర్శకంగా కనిపించేవి. కానీ మరుసటి రోజు ఆమె తోపుడుగాడి దగ్గర ఎవ్వరూ కనిపించలేదు. చుట్టుపక్కల దుకాణాలన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. కానీ ఆమె గాడి మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఎంత కేకలు వేసినా ఎవ్వరూ ఆమె వైపు చూడలేదు. సాయంత్రానికి మిగతా దుకాణాల మోమోలన్నీ అమ్ముడయ్యాయి. కానీ ఆమె మోమోలు మాత్రం పాడయ్యాయి. చివరికి ఆమె వాటన్నింటినీ చెత్తబుట్టలో వేసేసింది. అయినా ఆమె ఆశ వదల్లేదు. ఇంకా బాగా చెయ్యాలి అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు కొత్తగా చేసిన మోమోలు ఆమె ఇంటి యజమానికి తినిపించింది. అతను చెప్పాడు, మోమోలు మృదువుగా ఉన్నాయి, రుచి కూడా బావుంది. కానీ వాట్సన్ దుకాణం మోమోలంతా కాదు. అది విన్న ఆమె నేరుగా వాట్సన్ దుకాణానికి వెళ్లి సలహా అడిగింది. ఆ దుకాణదారుడు చెప్పాడు, రుచి బాగానే ఉంది. మోమోలు ఇంకా మృదువుగా రావాలంటే పిండిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి అని. ఆమె ఇంటికొచ్చి పిండిలో నిమ్మరసం కలిపింది. కానీ రుచి చేదుగా మారింది. అప్పుడు ఆమె ఆలోచించింది, ఉప్పు కలిపితే నిమ్మరసం బాగా కలిసిపోతుందేమో అని. అలా చేయగానే మోమోలు మరింత మృదువుగా రుచిగా మారాయి. మరుసటి రోజు అదే మోమోలు అమ్మడం మొదలుపెట్టింది. కస్టమర్లు వెంటనే ఆమె గాడి దగ్గరకొచ్చారు. అన్ని మోమోలు అమ్ముడయ్యాయి. అందరూ ఆమె మోమోల్ని తెగ పొగిడారు. రోజురోజుకి కస్టమర్లు పెరిగిపోయారు. పని అంతగా పెరిగింది. ఆమె కూతురు కూడా గాడి వద్ద సహాయం చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు అకస్మాత్తుగా స్థానిక గ్యాంగ్ ఆమె గాడి దగ్గరకొచ్చింది. వాళ్ల తీరు చూసే వాతావరణం భయానకంగా మారిపోయింది. వాళ్లు డబ్బులడిగారు. ఇవ్వకపోతే గాడి పగలగొడతామని బెదిరించారు. ఆమె నిరాకరించగానే ఇద్దరు గూండాలు ఆమె కూతురు వైపు వెళ్లారు. పట్టుకునే ప్రయత్నం చేశారు. చుట్టూ ఉన్న జనమంతా చూస్తూనే ఉన్నారు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అదే క్షణంలో ఆ మహిళలో ఏదో విచిత్రమైన ధైర్యం మేల్కొంది. ఆమె కత్తి తీసుకుని భయం లేకుండా వాళ్ల ముందు నిలబడింది. ఆమె కళ్లలో భయం లేదు. కేవలం తన కూతుర్ని కాపాడాలనే తపన మాత్రమే. గూండాలు ఒకసారిగా ఆగిపోయారు. వాతావరణం కొన్ని క్షణాలు పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. గ్యాంగ్ నాయకుడు ఆమె కళ్లలోకి చూశాడు. ఆమె ధైర్యం చూసి అతడే ఆశ్చర్యపోయాడు. అతను తన మనుషులకు వెనక్కి తగ్గమని సంకేతమిచ్చాడు. అతనన్నాడు, ఇలాంటి ధైర్యమైన మహిళ రోజూ కనిపించదు అని. అతను క్షమాపణ చెప్పి పెద్ద మోమోలో ఆర్డర్ ఇచ్చాడు. వణుకుతున్న చేతులతో ఆమె మోమోలు వడ్డించింది. అతడు సంతోషించాడు. ఇకపై ఎవరూ నిన్ను ఇబ్బంది పెట్టరు అని చెప్పాడు. అతను ఏకంగా 700 ప్లేట్లు ఆర్డర్ ఇచ్చాడు. దాంతో ఆమె పరిస్థితి మరింత మెరుగుపడింది. అదే రాత్రి ఒక కస్టమర్ వచ్చి తన దగ్గర ఫ్రిడ్జ్ ఉందని చెప్పి కచ్చా మోమోలు కావాలన్నాడు. అలా ఆమె కచ్చా మోమోలు అమ్మడం మొదలుపెట్టింది. అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. చివరికి ఆమె తన సొంత ఫ్యాక్టరీనే ప్రారంభించింది.